రాష్ట్రంలో ఇంత భారీ ఎత్తున చరిత్రలో కని విని ఎరగని రీతిలో పండిన మొక్కజొన్నకి ఈ నిమిషం వరకు గైడ్ లైన్స్ జారీ చేయని ఈ ప్రభుత్వం, ఇప్పటి వరకు 5% కూడా కొనుగోలు చేయని ఈ ప్రభుత్వం వ్యవసాయ ప్రభుత్వమా? వ్యవసాయానికి మేలు చేసే ప్రభుత్వమా? వ్యవసాయానికి రక్షణగా ఉండే ప్రభుత్వమా ఇది? అన్నిటికంటే కదా యూరియా ఎక్కువ పడుతుంది మొక్కజొన్నకి. పొలానికంటే మొక్కజొన్న పెద్ద మొక్క, బలంగా ఎదిగే మొక్క, కంకులు రావాలి, యూరియా కాస్త ఎక్కువ మొత్తంలో. ఏమంటున్నాడు వ్యవసాయ శాఖ మంత్రి? మేము యూరియా మంచిగా ఇచ్చామండి, గతంలో కంటే ఎక్కువనే ఇచ్చాం, రైతులు విచ్చలవిడిగా వాడుతున్నారు యూరియా అన్నారు. బుద్ధి కొద్దిగా ఉండాలి వ్యవసాయ శాఖ మంత్రికి. వ్యవసాయం తెలిసిన మంత్రి వ్యవసాయ శాఖ మంత్రిగా నీకు ఇస్తే నీ బుద్ధి గడ్డి తింటుందా అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇన్ని లక్షల మొక్కజొన్న పడితే మొక్కజొన్నకి ఎకరాకి ఎంత యూరియా పడుతుంది, ఎంత డిమాండ్ వస్తుందని తెలియని దద్దమ్మలు ఇవాళ పాలకులుగా ఉన్నారు. మళ్ళా తగుదనమ్మా అని మేము వ్యవసాయాన్ని, రైతుని రాజుని చేస్తాం, అగ్రభాగన నిలుపుతామని చెప్పి మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన మీరు ప్రత్యామ్నాయ పంటల్ని ప్రభుత్వాలు ప్రోత్సహించాలి కదా. వరి మీద పండే పంట గాని, వరికి ఉన్న డిమాండ్ గాని ఇవాళ రైతుల్ని బతికించలేదు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి అని అనే ఈ ముఖ్యమంత్రి ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతుని కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉందా లేదా? మొక్కజొన్న ఎప్పుడు కొంటావు, వరిని ఎప్పుడు కొంటావు, వరికి బ్యాగులు ఎక్కిస్తావు, మొక్కజొన్నకు బ్యాగులు ఇస్తావు, మొక్కజొన్న ఏ గోడంలో పెడతావు, వరిని ఏ గోడంలో పెడతావు? అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే పండిన పంటని అడ్డికి పావుషేరు ఇష్టారీతిన ఇవాళ దళారులకి అప్పచెప్పడానికి ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఇది.